ఇంత వైభవాన్ని ప్రసాదించింది ప్రథమ గురువులు తల్లి తండ్రి. తల్లికి తండ్రికి నమస్కారం చేసుకోండి. ఇద్దరు ఒక పక్కన కూర్చోండి. నమస్కారం. సరస్వతీదేవికి దేవి వరపుత్రుడైన శ్రీ జగన్నాథ స్వామికి వందనం. దీపాయ రుద్రలోప నమస్తోభ్యం దీపరూప నమోస్తుతే దీపరూప నమోస్తుతే. శ్రీమన్నారాయణమూర్తి అంత బ్రహ్మకర్తి మహానుభావ దీపారాధన చేసిన వారికి ఏమి ఫలం కలదు కృష్ణ అని అడిగితే వేదాంతులైన బ్రాహ్మణులకు నిత్యగోదానం ఇస్తే ఎంత కష్టమో. శ్రీనివాసునికి దెబ్బ తగిలితే తల్లి వనమూలికలు తీసుకొచ్చి పట్టు వేసి సేద తీర్చింది. ఇది ఆరోగ్య గట్టులాగా రోజుకు 11 సార్లు చొప్పున 41 రోజు కనుక పారాయణ చేసుకుంటే స్వామి వారి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. అలాంటి ఘట్టాన్ని ఇంకొకసారి చదివి మనమందరం ఆరోగ్యం ప్రసాదించమని కోరుచున్నాము. పారాయణ ఫలితం చెప్తున్నాము, అందరూ అనవలసిందిగా కోరుచున్నాము. ఈ ఆరోగ్య ఘట్టము పారాయణ ఫలితము మనమందరము సంపూర్ణ ఆరోగ్యవంతముగా శాంతులతో సంతోషంగా ఉండగలదు. మన గురుమాత తలపెట్టిన కార్యక్రమములు విజయంగా కాగలందులకు మనస శ్రీనివాసుల పదసాక్షిగా ఇప్పటి వరకు 8 పెళ్లిళ్ళు చేసుకున్నావు కదయ్యా, ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించకూడదా అని ఆ వాపయ్యేటప్పటికీ ఈ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా. శ్రీరామచంద్ర ప్రభువు కృష్ణ పరమాత్మ వేదవతియే పద్మావతిగా వచ్చి యశోదమాతే ఒకళామాతగా వచ్చి నీ కళ్యాణ ముచ్చట కలియుగంలో తీరుస్తానని అప్పుడు అభయం ఇచ్చారమ్మా. ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చారు అని చెప్పి మళ్ళా తను తల్లిని పంపించి నారాయణపురం పెళ్లి మాటలు మాట్లాడుకుని తను మళ్ళా మీ పద్మావతిని మరలా చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు ధరణీదేవి దంపతులు పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఎరుకల సాని వేషం వేసుకొని ఒప్పించటానికని బయలుదేరుతున్నాడు. సో చెప్పించుకుంటాను. చెబుతాము సోదోయమ్మ సోది ఎరుక చెబుతామమ్మ ఎరుక చెబుతాము ఎరుకోయమ్మ ఎరుక కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు పెదవాడ కనకదుర్గ పలుకు శ్రీశైల భ్రమరాంబ పలుకు పొన్నూరు పార్వతమ్మ పలుకు శ్రీశైల శివకేశవులు పలుకు స్వర్ణపురి జగన్నాథుడు పలుకు కొత్తపేటలో గల శ్రీ ఓంకారేశ్వర స్వామి పలుకు పలుకు కాతి రక్షించి శుభాశీస్సులు మంగళాశాసనములు అందజేయుగాక. భగవంతురాలైన కన్యతో అతిశీఘ్రమే కళ్యాణ ప్రాప్తి కలిగించుగాక.